సో ఈ వీడియోకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పేది ఏంటంటే, ఒకవేళ కనుక ఈ సంవత్సరం మనకి సీట్ రాలేదు, మీరు చాలా కష్టపడ్డారు, 105 వచ్చాయి, 104 వచ్చాయి, 103 మార్క్స్ వచ్చాయి, అయినప్పటికీ కూడా మీకు సీట్ రాలేదు అని అంటే మీరు ఆయన్ని మీరు ఆదర్శంగా తీసుకోండి. మన ఈ సంవత్సరం వచ్చినటువంటి ఫస్ట్ ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మీరు ఆదర్శంగా తీసుకోండి. ఆయనకి లాస్ట్ టైం 105 మార్క్స్ వచ్చాయి, అయినా సీట్ రాలేదు. సమ్ కేటగిరీ ఏదైనప్పటికీ 105 వచ్చినా సరే సీట్ రాలేదు. చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేశాడు, చాలా కష్టపడి చదివాడు. 119 మార్క్స్ తెచ్చుకోవడం అనేటువంటిది అది మామూలు విషయం కాదనమాట. ఎంత సులువైనటువంటి పేపర్ అయినప్పటికీ కూడా 119 మార్క్స్ తెచ్చుకోవడం అనేది అంత సులువైనటువంటి విషయం కాదు. ఆయన మన ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అవడం కూడా ఒక రకంగా మనకి ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. మా ఓల్డ్ స్టూడెంట్ ఆయన అని చెప్పుకోవడం మాకు కూడా ఒక ఆనందంగానే ఉంటుంది. ఆయన్ని మీరు ఆదర్శంగా తీసుకోండి దయచేసి. ఎవరైతే దగ్గరకు వచ్చి ఎవరైతే మిస్ అవుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అయిపోయింది ఇంకేముంటుందని చెప్పేసి మీరేమీ డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సంవత్సరం మొత్తం మీద ఓవరాల్గా 2000 మంది అయితే ఎగ్జామ్ని అయితే రాయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ నెంబర్ ఇంకా బాగా తగ్గుతుంది. మేబీ అరౌండ్ ఒక 1500 మంది రాయొచ్చు అనమాట. సో నాకు తెలిసినంత వరకు ఒక 500 ఎలాగూ తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాంపిటీషన్ కూడా చాలా వరకు తగ్గేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ దగ్గరలో ఏమైనా మీరు మిస్ అవుతారని మీరు అనుకోకూడదు. కౌన్సిలింగ్కి వెళ్ళాలి, కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత కౌన్సిలింగ్లో రాలేకపోతే మాత్రమే మనం మిస్ అయ్యామని అనుకోవాలి. అప్పుడే నిర్ణయాలు తీసుకోవాలి. అంతే తప్ప ముందే మనకి ఎంత వచ్చింది మనకు రాదని మీరు ఎవరు కూడా అనుకోవడానికి లేదు. కౌన్సిలింగ్ వెళ్ళిన తర్వాత కౌన్సిలింగ్ పిలవలేకపోయి కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకు సీట్ వచ్చిందా రాలేదా అనేటువంటిది మనం రియలైజ్ అవ్వాలి. అందువల్ల ఏంటంటే, సో ఒకవేళ మనకి రాలేదు అని అంటే నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఎవరైతే ఇలా మీరు హార్డ్ వర్క్ చేసే ఉంటారు, మీరు చేయకపోతే అన్ని మార్కులు అయితే మీకు కూడా రావు. కానీ మనం కొంతమందిని రోల్ మోడల్స్గా తీసుకోవాలి. కాబట్టి నేను చెప్పినట్టుగా ఆయన అంతా కష్టపడి చదివాడు కాబట్టి 119 మార్క్స్ తెచ్చుకోగలిగాడు. మీరు కూడా అంతకంటే ఇంకా హార్డ్ వర్క్ చేయండి. ఒక 6 నెలల టైం ఉంటుంది మనకి ఇంకా. సో ఒక 6 నెలల టైం తీసుకుని మళ్ళీ మనము హార్డ్ వర్క్ చేసి గట్టిగా కష్టపడేటట్టు అయితే తప్పనిసరిగా మనకి ఈసారి మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే తక్కువ మంది రాసేటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఈసారి కూడా మళ్ళీ ఇలాగ తెలుగులోనే ఇచ్చేస్తారా అంటే మనం ఏమైతే చెప్పడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా మనకి ఇంగ్లీష్ సిలబస్ అయితే ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం అయితే మనకు ఉంటుంది. కేవలం ఈ సంవత్సరం మాత్రం ఇలా ఇచ్చారు, ప్రతిసారి ఇలా చేస్తారని అనుకోవడానికి అయితే లేదు. సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఒక 6 నెలలు గట్టిగా చదివితే ఖచ్చితంగా మనకి మంచి ర్యాంక్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎవరికి ఎక్కువ బాధగా ఉంటుంది అని అంటే, ఏదో 500, 300, 400 ర్యాంక్ వచ్చి సీట్ రాలేకపోతే వాళ్ళకంటే కూడా ఈ 100 అండ్ అరౌండ్ 100 దాటి వచ్చినటువంటి వాళ్ళు, 100కి దగ్గరగా ఉన్నటువంటి మార్క్స్ తెచ్చుకున్నటువంటి వాళ్ళకి ఎవరైనా సీట్ మిస్ అయితే మాత్రం ఆ బాధను మనం ఇదిగా చెప్పుకోలేమన్నమాట. ఆ బాధ వర్ణనాతీతం అని మనం అయితే చెప్పొచ్చు. కానీ దాన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే, రేపు ఉదయం ఇంకా అంతకంటే మంచి బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి మనం అయితే ప్రయత్నం అయితే చేయాలి. వచ్చే రోజుల్లో నెక్స్ట్ ఇయర్ ఉండేటువంటి కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంటుంది. మనం హార్డ్ వర్క్ చేయాలి. సో ఎప్పుడు అగ్రిసెట్ 3000 మంది రాసేవాళ్ళు ఈ సంవత్సరం 2000 మందే రాశారు. నెక్స్ట్ ఇయర్ అది 1500కి పడిపోద్ది. ఎందుకంటే అడ్మిషన్స్ అన్నీ తక్కువగా ఉన్నాయి కాబట్టి అది 1500కే పడిపోవచ్చు. కాబట్టి మీరు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మంచి ర్యాంక్ అయితే మీరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సో ప్రతి సంవత్సరం పేపర్ ఈ విధంగానే వస్తుందని అనుకోవడానికి లేదు. సో నెక్స్ట్ ఇయర్ మీరు హార్డ్ వర్క్ చేస్తే కంపల్సరీగా మీకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. డిసప్పాయింట్ అవ్వకుండా దీన్ని పాజిటివ్గా తీసుకుని హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయాలి. ఆయన అయితే 119 మార్క్స్ అయితే తెచ్చుకున్నాను. నేను 120కి 120 ఎందుకు తెచ్చుకోకూడదు అనే కసితో మనమైతే చదవాలి. సో అటువంటిప్పుడు ఇంక మరి మనమే కదా ముందుంటాం. ఆ తర్వాత 120 కంటే ఎక్కువ మార్క్స్ ఏమి రావు కదా. 120కి ఎగ్జామ్ పెడితే 121 మార్క్స్ ఏమి రావు. కాబట్టి మన టార్గెట్ 120. అంటే మనం ఏమనుకోవాలంటే వై నాట్ 120 అనుకోవాలి. ప్రజెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి మనం చూసుకుని ఉంటే వై నాట్ 175 అంటున్నారు అని అంటే అది ఒక సైకలాజికల్ గేమ్ అది. సో కాబట్టి ఏంటంటే అలాగే మనం వై నాట్ 120 ఈ నెక్స్ట్ ఇయర్కి టార్గెట్ పెట్టుకొని మనం ఆ విధంగా చదవడానికి అయితే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా 120 రాకపోయినా 119 అయినా వస్తాయి. 119 రాకపోతే 118 అయినా వస్తాయి, లేదు అంటే 115 అయినా వస్తాయి. సో కాబట్టి అంతకంటే తగ్గడం మాత్రం ఉండదు. నిజంగా టార్గెట్ తీసుకుని హార్డ్ వర్క్ చేస్తాం అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది. వాళ్ళ కోసమే నేను చెప్తాను. ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకోవచ్చు. సో రియల్గా తీసుకున్నటువంటి వాళ్ళకి ఒకటి ఈ ఇయర్కి ఎయిమ్ పెట్టుకోవాలి. మన
విజయ్ కుమార్ అగ్రి అకాడమీ స్టూడెంట్స్ ఒకరికే కాదు, మొత్తం మిగిలినటువంటి వారందరికీ నేను చెప్పేది ఏంటంటే వై నాట్ 120 అని చెప్పాలి. ఈయన ఒక చరిత్ర సృష్టించాడు హేమంత్ కుమార్ 119 మార్క్స్తో. మనం ఎందుకు 120 మార్క్స్ మనము సాధించకూడదని చెప్పి మనం ఒక మెయిన్ టార్గెట్ ఒకటి మనం పెట్టుకొని సో దానికోసం మనం కృషి చేయాలి. ఖచ్చితంగా మనకు వస్తాయి, ఖచ్చితంగా మనం ఆ టార్గెట్ని అయితే మనం ఛేదించగలం. ఇప్పుడు వై నాట్ 175 అంటున్నారండి. 175కి 175 రావని వాళ్ళకి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం ఎలాగైనా మనం సాధించాలి అని చెప్పేసి సో 175లో కనీసం ఒక 100 అయినా వస్తాయనో, లేకపోతే 125 130 ఎంతో కొంత వస్తాయనేటువంటి దీంతో మొత్తానికి విన్ అవుతాం అనేటువంటి దీంతో ముందుకెళ్తూ ఉంటారు. సో అందువల్ల ఏంటంటే మనం కూడా ఈసారి ఒకటే టార్గెట్ పెట్టుకోవాలి, వై నాట్ 120. సో అలా టార్గెట్ పెట్టుకొని ఇప్పటి నుంచి చదవడం మొదలు పెట్టండి. డిసప్పాయింట్ అవ్వడానికి ఏం లేదు. కౌన్సిలింగ్ రోజు వరకు చూసి ఆ తర్వాత ఉన్నటువంటి ట్రెండ్స్ని బట్టి మీ మార్క్స్కి మీకు అక్కడికి కౌన్సిలింగ్ పిలిస్తే వెళ్ళి అవన్నీ చూసిన తర్వాత అప్పుడు రాలేదని డిసైడ్ అయిన తర్వాత ఇమీడియట్గా మాత్రం చదవడం అయితే మొదలు పెట్టాలి. దీనికి ముహూర్తాలు పెట్టుకోకూడదండి. పండుగ అయిపోయిన తర్వాత రోజు నుంచి మొదలు పెడతాను, లేకపోతే జనవరి 1 నుంచి మొదలు పెడతాను, లేకపోతే దసరా అయిపోయిన తర్వాత మొదలు పెడతాను, ఇలాంటివన్నీ కాకుండా మనం ఇమీడియట్గా కౌన్సిలింగ్ అయిపోయినటువంటి మరుసటి రోజు నుంచే మనం ఇది మనం తీసుకున్నాము అని అంటే ఖచ్చితంగా 6 months ఎలా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్యాంప్ సెమిస్టర్ ఆల్రెడీ ముగుస్తుంది, దగ్గరకు వచ్చేసింది. ఆల్మోస్ట్ డిసెంబర్లో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మరొక సెమిస్టర్ అనమాట. మరొక సెమిస్టర్ అంటే ఆల్మోస్ట్ అది ఏప్రిల్ టైం కల్లా కూడా అయిపోతుంది. మళ్ళీ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి మే జూన్ అలా మనకి ఎగ్జామ్ అయితే ఉండొచ్చు. కాబట్టి మరొకసారి ప్రయత్నించడంలో తప్పు అయితే ఏం లేదు. దీన్ని అంటే ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు రాశారు, మీరు మళ్ళీ ఏం తెచ్చుకుంటామని చెప్పేసి అనొచ్చు మన ఇంట్లో. కాబట్టి వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ సంవత్సరం జరిగినటువంటి ఎగ్జామ్లో జరిగినటువంటి ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ పేపర్ ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి రాలేదు కానీ కష్టపడి చదివామనేటువంటి విషయాన్ని మీ ఎక్స్ప్లెయిన్ చేసి పర్మిషన్ తీసుకొని మీ ఇంట్లో మళ్ళీ గట్టిగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అలా చేయడం ద్వారా మనకి మీరు అనుకున్నటువంటి టార్గెట్ అయితే అచీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో 15 లక్షలు 20 లక్షలు పెడుతున్నారు బీఎస్సీ అగ్రికల్చర్ సీట్ కోసం ప్రైవేట్లో. 1 year మనము వేస్ట్ అయిందని అనుకోకుండా మళ్ళీ ఒక 6 నెలలు గట్టిగా కష్టపడితే ఇవన్నీ కూడా మనకి ఆ సీట్ రావచ్చు. ఈసారి మీరు ట్రెండింగ్ గమనించేటట్టయితే 21 బ్యాచ్ వాళ్ళు, 21 బ్యాచ్ అంటే కరెంట్ బ్యాచ్ వాళ్ళకంటే కూడా 20 బ్యాచ్ 19 బ్యాచ్ 18 బ్యాచ్ వాళ్ళు ఎక్కువ ర్యాంక్ సంపాదించారు. మ్యాక్సిమం దీంట్లో ఉన్నటువంటి వాళ్ళందరిలోనూ గమనించేటట్టయితే కరెంట్ బ్యాచ్ వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. అంటే 100 బిలో నేనైతే చెప్తున్నాను అనమాట. 100 బిలో మార్క్స్ సంపాదించినటువంటి వాళ్ళలో వీళ్ళు తక్కువగా ఉన్నారు. కరెంట్ బ్యాచ్ వాళ్ళు తక్కువగా ఉన్నారు, 2020 బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, 2019 బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎక్కువ మంది ఈ ర్యాంకులు అయితే సంపాదించడం అయితే జరిగింది. కాబట్టి సో దీన్ని మనము పాజిటివ్గా ముందుకెళ్ళడానికి మనమైతే ప్రయత్నం అయితే చేయాలి. సో ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఇంత ఇదైనటువంటి పరిస్థితి ఇంతకు ముందు ఎప్పుడు ఎదురు కాలేదు కాబట్టి చాలామందికి ఇది కొంచెం అర్థం కానట్టు ఉంటుంది. కాబట్టి ఏమైందనంటే ఎక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా సీట్ రాలేదనేటువంటి డిసప్పాయింట్మెంట్లో ఉండకుండా వెంటనే ఇమీడియట్గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారనేటువంటి విషయాన్ని చెప్పడం కోసము మొత్తం ఇదంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ మైండ్లో పెట్టుకొని మంచి రిజల్ట్ సాధించడానికి ప్రయత్నం చేయండి. అలాగే సీట్ పొందేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము మన విజయ్ కుమార్ అగ్రి అకాడమీ తరపున. అలాగే టాప్ మార్క్స్ సంపాదించినటువంటి హేమంత్ కుమార్ కూడా ప్రత్యేకమైనటువంటి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. అగ్రికల్చర్ సెక్టార్ వరకు కూడా, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్లోను డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీలోనూ కూడా మంచి మార్క్స్ సంపాదించినటువంటి వాళ్ళు, అలాగే సీట్ సంపాదించేటటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్లో మా విజయార్థిని యశస్విని టాప్ ర్యాంక్ సంపాదించడం అయితే జరిగింది. అలాగే మా మరొక విద్యార్థి విజయ్ 4th ర్యాంక్ సంపాదించారు. ఇంక చాలామంది మంచి ర్యాంక్స్ అయితే సంపాదించినటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. సో అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేస్తున్నాము. సీట్ రాలేనటువంటి వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా ఒక టార్గెట్గా పెట్టుకుని వై నాట్ 120, ఎందుకు మనం 120 మార్క్స్ మనం సంపాదించలేమని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకుంటే మనం ఖచ్చితంగా నెక్స్ట్ దీంట్లో విన్ అవుతాం. ఇప్పుడు సీట్ పొందేటువంటి వాళ్ళకి మీకు రేపు ఉదయం ఒక 6 నెలలు మాత్రమే తేడా ఉంటుంది. కాబట్టి ఈ 6 monthsలోనూ మనం వాళ్ళతో సమానంగా ముందుకెళ్ళాలి అని అంటే మనం
కొంచెం ఎక్కువ మార్క్స్ వచ్చి తక్కువ మార్క్స్ వచ్చి ఎక్కువ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డిసప్పాయింట్ అవ్వకూడదని ఈ సందర్భంగా విజయ్ కుమార్ అగ్రి అకాడమీ తరపున మీకు సజెస్ట్ చేస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నాను. దీనికి సంబంధించి ఏమైనా మీ అభిప్రాయాన్ని కింద తెలియపరచండి, కామెంట్స్లో తెలియపరచండి. మీకు సరైనటువంటి సజెషన్ ఇవ్వడానికి, గైడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.